ఫేక్ ప్లాట్ డాక్యుమెంట్స్ ఎలా గుర్తించాలి? అసలు నిజాలేంటి? ఫేక్ ప్లాట్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఎలా దోచేస్తున్నారు? ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. 20 సంవత్సరాల పొదుపు డబ్బుతో ప్లాట్ కొంటాం, కానీ ఒక్క నకిలీ సంతకం వల్ల అన్నీ పోతాయి. ఈ వీడియోలో నేనేం చెబుతానంటే, ప్లాట్ డాక్యుమెంట్లు అసలైనవా నకిలీనా చెక్ చేసేటప్పుడు మీకు ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్లు చెప్పబోతున్నాను. మీరు జీవితంలో సంపాదించిన డబ్బుతో ఒక ఇంటి స్థలం కొనాలని చూస్తున్నారు, కానీ ఒక ఫేక్ డాక్యుమెంట్ మీ కలలన్నీ తుడిచిపెట్టేసే ప్రమాదం ఉంది. ఈ వీడియోలో ఫేక్ డాక్యుమెంట్లు అంటే ఏంటి, అవి ఎలా గుర్తించాలి, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. 1. ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. అసలు ప్లాట్ మీద పాత ఓనర్ పేరుతో మళ్ళీ డ్యూప్లికేట్ సర్టిఫికేట్ తయారు చేస్తారు. 2. ఫోర్జ్డ్ సంతకాలు. ఒరిజినల్ ఓనర్ సంతకం ఫోర్జ్ చేసి అమ్మేస్తారు, అతనికి తెలియదు కూడా. 3. డ్యూప్లికేట్ ఈసీ ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్. ఈసీను ఫేక్ చేసి ప్లాట్ క్లీన్గా ఉందనేలా చూపిస్తారు. 4. ఫేక్ అడ్రస్ నకిలీ స్టాంప్ పేపర్. అడ్రస్ మిస్ మ్యాచ్ లేదా వాటర్ మార్క్ లేని నకిలీ స్టాంప్ పేపర్ వాడటం. అయితే వీటిని ఎలా గుర్తించాలో వివరిస్తాను. స్టెప్ 1. ఈసీ తీసుకోవాలి. 15 ఏళ్ల ఈసీ తీసుకుంటే గత ట్రాన్సాక్షన్స్ తెలుస్తాయి. తెలంగాణ igrs.telangana.gov.in. ఆంధ్రప్రదేశ్ ఏపీ igrs.ap.gov.in. స్టెప్ 2. మదర్ డాక్యుమెంట్ చెక్ చేయాలి. ఆ ప్లాట్ ఎవరి చేతికి మొదట వచ్చింది? చైన్ ఆఫ్ ఓనర్షిప్లో కాన్స్టెన్సీ ఉందా? స్టెప్ 3. ఓనర్ ఐడి వెరిఫికేషన్. ఓనర్ పేరు మీద ఆధార్, పాన్ చెక్ చేయించండి. తప్పుడు పేరుతో ఫేక్ ఐడి ఉండే ప్రమాదం ఉంది. స్టెప్ 4. హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి లేఅవుట్ అప్రూవల్స్ చూడాలి. మీరు కొనే ఏరియాలో హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది అంటే లేఅవుట్ నెంబర్ అడగండి. అధికారిక వెబ్సైట్లో వెరిఫై చేయండి. స్టెప్ 5. నోటరీ డాక్యుమెంట్స్ వర్సెస్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. కేవలం నోటరీ డాక్యుమెంట్ ఉంటే ప్లాట్ లీగల్ కాదు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి. స్టెప్ 6. ప్లాట్ సర్వే నెంబర్ చెక్ చేయండి. డాక్యుమెంట్ల సర్వే నెంబర్ వర్సెస్ గ్రౌండ్లో ఉన్న ప్లాట్ ఒకటేనా? మండల ఆఫీస్ ద్వారా క్లారిటీ తీసుకోండి. హైదరాబాద్లో గచ్చిబౌలి ప్రాంతంలో ఒకే ప్లాట్ను 4 మందికి అమ్మిన కేసు జరిగింది. ఈసీ ఫేక్ చేసి ఐటీ ఉద్యోగిని మోసం చేసిన కేసు. లేఅవుట్ లేదంటూ జిహెచ్ఎంసీ నోటీసులు వచ్చిన సందర్భాలు. అందుకే కాగితాలే కాదు, నిజాలు చెక్ చేయాలి. మీ డ్రీమ్ ప్లాట్ కొనే ముందు ఈ 5 ప్రశ్నలు మీరే మీకు అడగండి. ఈసీ తీసుకున్నానా? లేఅవుట్ అప్రూవల్ ఉందా? ఓనర్ నిజంగానే అతడేనా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అసలైనదేనా? మండల సర్వే ఆఫీస్ వెరిఫికేషన్ చేశానా? ఇవి చేస్తే 90% ఫేక్ డీల్స్ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. మీరు ప్లాట్ కొనాలంటే ముందు ఈ 5 పాయింట్లు మీ చేతిలో ఉండాలి. ఈసీ, లేఅవుట్ అప్రూవల్, ఓనర్ ఐడి, సర్వే స్కెచ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇవి లేవంటే అంతే సంగతులు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.